హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం ఇందుమతి నిర్ణయం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. భద్రావతి నగర యువరాజైన ధర్మపాలుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకొని రాజధాని నగరానికి తిరిగి వచ్చాడు. అతడికి తండ్రి వెంట ఉండి రాజనీతి, రాజ్య పరిపాలనా వ్యవహారాలు తెలుసుకోవటం కన్నా వేటాడటం, కొండలు కోనలు, నదీ తీరాల వెంట తిరుగుతూ ఆనందించడం అంటే ఎక్కువ ఇష్టం. దీనికి తోడు అతడి స్వభావరీత్యా కొంచెం చాలా దుందుడుకు తొందరపాటు మనిషి. ధర్మపాలుడికి పరిపాలనా విషయాల్లో ఆసక్తి కలిగించడం ఎలాగో తెలియక రాజు విజయేంద్రుడు ఎంతో విచారపడుతూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజు ఆయన హఠాత్తుగా ఏదో వ్యాధికి గురై మరణించడం జరిగింది. ఈ కారణంగా 20 ఏళ్ల వయసులోనే ధర్మపాలుడు భద్రావతి నగరానికి రాజయ్యాడు. రాజయ్యాక కూడా ధర్మపాలుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. అతడు పూర్వంలాగే ఒంటరిగా వేటకు వెళ్తూ ఉండేవాడు. అయినప్పటికీ రాజ్యంలో అనుభవజ్ఞుడైన మంత్రి సుబుద్ధి, నమ్మకస్తుడు, దేశభక్తుడు అయిన సేనాధిపతి వీరవర్మల వల్ల రాజ్యపాలన చాలా సక్రమంగానే జరుగుతూ ఉంది. ఒకరోజు ధర్మపాలుడు సూర్యోదయంతోనే బయలుదేరి అడవిలో చాలాసేపు వేటాడి మిట్ట మధ్యాహ్నం వేళకు బాగా అలసిపోయి దాహం తీర్చుకోవటానికి ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉన్నాడు. కొంతసేపటికి ధర్మపాలుడికి దట్టంగా చెట్లతో కిరిక్కిరిసి ఉన్న ఒక చిన్న ప్రాంతంలో ఒక కొలను ఒకటి కనిపించింది. ధర్మపాలుడు గుర్రం దిగి కొలంలో నీరు తాగి దాహం తీర్చుకొని గుర్రం కూడా నీరు తాగాక దాన్ని కళ్ళెం పట్టుకొని నడిపిస్తూ కొలను అవతల వైపుకు చూసి ఒక క్షణం పాటు చాలా ఆశ్చర్యపోయాడు. కొలను అవతలి ఒడ్డున ఒక చిన్న కుటీరం ఉంది. దాని ముందు కొన్ని పండ్ల చెట్లు, రకరకాల పూల చెట్లు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. అడవి మధ్యలో ఈ కుటీరం ఏమిటా అనుకుంటూ ధర్మపాలుడు ఆ కుటీరం కేసి నడిచి వెళ్ళాడు. ధర్మపాలుడు కుటీరాన్ని సమీపించబోతూ ఉన్నంతలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్న ఒక పంజరంలోని చిలుకకి బాగా ముగ్గిన జామపండును అందిస్తూ ఒక అద్భుత సౌందర్యరాశి ధర్మపాలుడు కంటపడింది. అతిథులకు సుస్వాగతం అన్నది రాజును చూసి పంజరంలోని మాటలు నేర్చిన చిలక. చిలక మాటలకి ఆ సౌందర్యరాశి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ధర్మపాలుడిని చూసి నోట్లోంచి మాట రాని దానిలాగా అక్కడే నిలబడిపోయింది. అంతటి అందగత్తెను దగ్గర నుంచి చూసిన ధర్మపాలుడు కూడా అలా ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. ముందుగా ఆమె తేరుకొని మిట్ట మధ్యాహ్నపు ఎండలో వచ్చారు, చల్లని మంచినీళ్లు తీసుకొని వస్తాను అంటూ కుటీరంలోనికి వెళ్ళిపోబోయింది. ధర్మపాలుడు ఆమెను వారిస్తూ, కొద్ది క్షణాల ముందు కొలనులో దాహం తీర్చుకున్నాను. సరే, ఇంతకు నువ్వెవరివి? ఈ అడవి మధ్య ఒంటరిగా ఉండటం లేదు కదా. నేనెందరో రాకుమార్తెలను చూశాను, కానీ అందంలో వాళ్ళందరూ నీ కాలి గోరుకు కూడా సరిపోరు అని అన్నాడు. ఈ పొగడ్తకు ఆమె తల వంచుకుని చిన్నగా నవ్వి, నేనిక్కడ ఒంటరిగా నివసించటం లేదు. నా చిన్నతనంలోనే అమ్మ పోయింది. 5-6 సంవత్సరాల క్రితం విషసర్పం కాటుకు గురై మా నాన్న కూడా మరణించే ముందు నన్ను తన స్నేహితుడికి అప్పగించాడు. నా సంరక్షకుడు వేటకు వెళ్ళాడు. వేటగాడు. ఈ కుటీరంలో మేము ఇద్దరము ఉంటున్నాం. నాకు వైద్యం చేయటం తెలుసు. ఈ ప్రాంతంలో నివసించే కోయలకు, చెంచులకు అవసరమైన మూలికా వైద్యాలు ఇస్తూ ఉంటాను. నా పేరు ఇందుమతి అని చెప్పిందామె. నా పేరు ధర్మపాలుడు, ఈ దేశపు రాజుని అన్నాడు ధర్మపాలుడు కంఠస్వరంలో కాస్త దర్పాన్ని గట్టిగా పెంచి గంభీరంగా. ఆ జవాబుకు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోక, అవును, మిమ్మల్ని చూడగానే అలానే అని ఊహించాను. మీ పేరు వినటం తప్ప మిమ్మల్ని ఇదే ప్రత్యక్షంగా చూడటం అని అంది. ధర్మపాలుడు ఏదో అనబోయేంతలో ఇందుమతి కుటీరం కేసి ఒక అడుగు వేసి, క్షమించాలి, ఇక్కడి గూడెం నాయకుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు.
వైద్యం చేస్తూ ఉన్నాను. సమయం అయింది. ఆయన చేత కొన్ని గుళికలు మింగించి రావాలి అని వెళ్తాను అని చెప్పింది. ఆ వెంటనే ధర్మపాలుడు ఒక అడుగు ముందుకు వేసి, ఇందుమతి, అతిలోక సౌందర్యవతివైన నువ్వు ఇక్కడ అడవిలో అడవి మృగాల మధ్య కోయలతో చెంచులతో జీవించడం సిగ్గుచేటు. రా, నా వెంటరా, నిన్ను రాజధానికి తీసుకుని పోయి నా రాణిని చేసుకుంటాను అన్నాడు. దీనికి ఇందుమతి ఒకసారి ధర్మపాలుడికేసి కోపంగా చూసి కుటీరంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇంతలో ధర్మపాలుడు వేగంగా ముందుకు పోయి ఆమెను అడ్డగిస్తూ, రాజంతటి వాణ్ణి రమ్మంటుంటే తిరస్కరించడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా గుర్రం కేసి నడిపించబోయాడు. ఇందుమతి తన చేతిని ధర్మపాలుడు పట్టు నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ, ఛీ, నన్ను అంటుకోకు అంటూ పెద్దగా కేకపెట్టింది. అయినా ధర్మపాలుడు తన పట్టు వదలకుండా బలవంతంగా ఆమెను గుర్రం మీదకి ఎక్కించే సమయంలో ఎక్కడి నుంచో రివ్వుమంటూ ఒక బాణం దూసుకు వచ్చి అతడి భుజానికి తాకింది. ఆ మరుక్షణం ధర్మపాలుడు అబ్బా అంటూ బాధతో అరిచి ఇందుమతిని వదిలేశాడు. ఇందుమతి బాణం వచ్చిన వైపుకు చూసింది. అల్లంత దూరంలో ఆమె రక్షకుడు ఒక చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. అతడి ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. ఇందుమతి చప్పున తల తిప్పి ధర్మపాలుడికి చెయ్యి ఆసరా ఇచ్చి కుటీరంలోకి నడిపించుకొని పోయింది. అక్కడ అతడిని ఒక మంచం మీద కూర్చోబెట్టి భుజంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి గాయానికి ఏవో ఆకుపసర్లు పూసి గట్టిగా కట్టుకట్టింది. ఇంతలో ఇందుమతి సంరక్షకుడు కుటీరంలోకి వస్తూనే, ఎక్కడా ఆ రాజ అధముడు, వాడికెంత అహంకారం అంటూ అరిచాడు. ధర్మపాలుడు తల తిప్పి అతన్ని చూసి, క్షమించు, పెద్ద తప్పు చేశాను. ఈరోజు నా కళ్ళకేవో పొరలు కమ్మాయి అన్నాడు. ఆ జవాబుతో ఇందుమతి సంరక్షకుడు కొంత శాంతపడి ఆమె కేసి చూశాడు. ఇందుమతి అతన్ని బయటకు వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ధర్మపాలుడు మౌనంగా కుటీరంలోంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న తన గుర్రాన్ని తీసుకొని నగరానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత మంత్రి సుబుద్ధి కొన్ని విలువైన కానుకలతో సపరివారంగా ఇందుమతి కుటీరానికి వచ్చి, అమ్మా, ఇవి మా రాజుగారు నీకు ఇవ్వమన్న కానుకలు. ఆయనది చిన్నతనం నుంచి దుందుడుగు స్వభావం. వారం క్రితం ఆయన కారణంగా ఇక్కడ పోయిన దుస్సంఘటనతో మనిషి స్వభావంలో ఇప్పటి వరకు రానంత ప్రవర్తన మార్పు వచ్చింది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా జీవితంలో ఏనాడు ఇక పెళ్లి మాట తలపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పాడు మంత్రి. మంత్రి మాటలు వినగానే ఇందుమతి చలించిపోయి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మంత్రి పక్కనే నిలబడి ఉన్న సంరక్షకుడితో, బాబాయ్, శ్రావణ మాసం రాగానే మహారాజు గారిని ఇక్కడికి వచ్చి నన్ను వివాహమాడి తీసుకొని వెళ్ళమని చెప్పు అని కుటీరంలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెల తిరగకుండానే ధర్మపాలుడితో ఇందుమతి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఇది జరుగున మరుసటి రోజున భర్తతో సాయంకాలపు వేళ చల్లగాలికి రాజప్రాసాదపు మేడ పైభాగంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇందుమతి ఉన్నట్టుండి, మహారాజా, చూసారా, మీ చేత ప్రతిజ్ఞాభంగం చేయించాను అంది చిన్నగా నవ్వుతూ. ఆ మాటలు అర్థం కానివాడిలాగా ధర్మపాలుడు ఒక్క క్షణం ఇందుమతి కేసి చూసి చప్పున నవ్వుతూ, అవునవును, ప్రతిజ్ఞాభంగం చేసిన మాట నిజం. మరి నీ సంగతేమిటి? ముందు అంతగా తిరస్కరించిన దానివి, ఆ తర్వాత నీకై నువ్వుగా నన్ను పెళ్ళికి రాయబారం ఎందుకు పంపించావు అని అడిగాడు. క్షమించండి మహారాజా, నేను ముందు తిరస్కరించింది మీలో ఉన్న తొందరపాటుతనాన్ని, మితిమించిన అహంకారాన్ని. అయితే మీరు పంపిన కానుకలతో నా కుటీరానికి వచ్చిన మహామంత్రి చెప్పిన మాటలు, మీ ప్రతిజ్ఞ సంగతి విన్న తర్వాత మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించారని, మీ స్వభావంలో
పూర్తి మార్పు వచ్చిందని గ్రహించాను. అందువల్లనే నాకై నేనుగా వివాహం ప్రసక్తి తేవటం జరిగింది అని ఇందుమతి చెబుతూ చిన్నగా నవ్వింది. ఆ జవాబుకు ధర్మపాలుడు ఎంతగానో ఆనందించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.